అందరికీ నమస్కారం అండి. భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ గుడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. 1000 సంవత్సరాల నాటి గుడి అంతేకాదు, భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అది తంజావూరులోని బృహదీశ్వర ఆలయము. అక్కడ కనిపించే ప్రతి ఒక్క అంశము ఒక రహస్యంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడ సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా, ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని కూడా రేపెడుతున్న ఈ గుడి గురించి కొన్ని రహస్యాలు, వింతలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రము, దాదాపు 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది. 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రము. భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రము. అది దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ గుడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగము దాదాపు 37 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. పెద్ద నంది విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ విగ్రహము దాదాపు 20 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది ఏకశిలా విగ్రహము. 2 మీటర్ల ఎత్తు, 26 మీటర్ల పొడుగు, 25 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఉక్కు గాని, సిమెంట్ గాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్తులు కూడా గ్రానైట్ రాయితోనే కట్టారు. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశము ఈ గుడికే హైలైట్‌గా నిలిచింది. 13 అంతస్తుల పైన ఎలాంటి వాలు లేకుండా నిలబడటం అనేది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో గోపురం నీడ ఎక్కడా పడదు. ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో గోపురం యొక్క నీడ ఎక్కడా కనపడదు. 80 టన్నుల బరువున్న కలశాన్ని అక్కడికి తీసుకెళ్లటం అనేది ఆ రాజుల యొక్క నైపుణ్యానికి ప్రతీక. ఈ ఆలయ ప్రాంగణము దాదాపు ఫర్లాంగు దూరం ఉంటుంది. అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు. అంత శబ్ద పరిజ్ఞానంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఈ సొరంగాలలో కొన్ని తంజావూరులో ఉన్న ఆలయాలకు దారితీస్తే, కొన్ని మాత్రం మరణానికి దారితీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు మూసేశారు. అయితే ఇప్పటికీ అంతుపట్టని విషయం ఏమిటంటే, ఈ గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించటము. అవి అలా ఎందుకు పెట్టారు అన్న విషయము ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. 1000 సంవత్సరాల గుడులన్నీ కూడా దాదాపు పాడుబడిన స్థితిలో ఉన్నాయి. అయితే ఈ బృహదీశ్వర ఆలయం మాత్రము అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని చూడాలంటే మనం తప్పకుండా తమిళనాడు వెళ్ళాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.